హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 60. రాజ్ ఏదో కలవరిస్తున్నాడు. నేను గమనించాను. అతని కంటి కొనల నుండి వచ్చిన కన్నీరే దానికి సాక్ష్యం. అతను అలా చెప్పగానే ఆమె మైండ్లోకి వచ్చిన మొదటి పేరు ఊర్వి. ఎస్, ఊర్విని రాజ్ తలుచుకునేది అని ఒక క్షణం ఆమె మనసులోకి రాగానే ఊర్వి ఊర్వి ఏది అని అప్పుడు గుర్తుకు వస్తుంది ఆద్యకి. వెంటనే అన్నయ్య, ఊర్వి రా ఊర్వి. ఊర్వి కోసమే రాజు తాపత్రయపడుతున్నాడు. ఊర్వి కారు రోడ్డుపై ఉంది కానీ తను లేదు. ఇంక ఒక క్షణం ఆలస్యం చేయకుండా అరవింద్ చేయి పట్టుకుని బయటికి లాక్కుని వెళ్ళింది. ఏమైందిరా? ఎక్కడికి? అన్నయ్య, ఊర్వి రా ఊర్వి. ఊర్వి ఏంట్రా? అతని మాటలు పట్టించుకోకుండానే కారులో కూర్చొని అరిచి అతను కూర్చొని మరుక్షణమే కార్ని హై స్పీడ్తో యాక్సిడెంట్ ప్లేస్కి పరుగులు పెట్టించింది. ఆ ప్లేస్కి వచ్చి ఊర్వి ఊర్వి అని అరుస్తూ మొత్తం అంతా వెతికి ఆమెకి ఏమైందో అర్థం కాక రోడ్డుపై మోకాలపై కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమె చెప్తుంది ఏమీ అర్థం కాక. అసలు ఏంట్రా ఇది? ఎలా జరిగింది? పార్టీకని వెళ్ళి మీరు ఇలా రావటం ఏంటి? చెప్పుమా అంటాడు అరవింద్. అన్నయ్య అని వెక్కుతూనే ఆద్య, ఊర్వి వాళ్ళ ఇంట్లో జరిగింది, తర్వాత వాళ్ళు కారులో బయటకు వచ్చింది మొత్తం చెప్తుంది. ఇంకా ఆద్య చూసింది కూడా. గాడ్, ఆయువ్ అలా చేయటం ఏంటి? మరి ఉర్వి ఎక్కడా అని ఆద్యని అడుగుతాడు. అదే అర్థం కావట్లేదు అన్నయ్య. కారు ఇక్కడే ఉంది. రాస్ కారుకి మాత్రమే యాక్సిడెంట్ అయ్యింది. మరి ఉర్వి ఏది? ఒకవేళ ఏమైనా జరిగితే ఇక్కడే ఉండాలి కదా. కానీ లేదు. మరి ఏమైపోయింది? ఎవరైనా ఎత్తుకెళ్లారా అని అనుకోగానే ఆమెకు భయంగా అనిపించింది. చా లేదురా, అలా జరిగి ఉండదు. అసలు నువ్వు భయపడకు. ఒకసారి ఆయుష్ సార్‌కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఆయనే చూసుకుంటారు అని అంటాడు అరవింద్. ఇక ఆద్య అతని వైపు చూసి ఇంకో గంటలో చేతికి రింగ్ తొడిగి తన జీవితంలోకి ఆహ్వానించాల్సిన ఆమెను విడిచి వేరే అమ్మాయితో పడక సుఖం పొందే అతనికి ఏమని చెప్తామన్నయ్య? ఒకవేళ చెప్పినా అడ్డు తొలగింది అనుకుంటాడు కానీ ఏం ప్రయోజనం లేదన్నయ్య. మనమే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతికిద్దాం రా అని అతన్ని పట్టుకుని ఏడుస్తూ అంటుంది ఆద్య. సరేరా సరే, పద నేను చూసుకుంటాను. రాజ్ దగ్గరికి అతన్ని మానిటర్ చేస్తూనే ఉండాలి అని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. తర్వాత వాళ్ళ డాడీకి విషయం అర్థమయ్యేలా చెప్పి ఊర్వి మిస్సింగ్ అని కేసు ఫైల్ చేయించి తొందరగా వెతికించమని తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి పోలీసులను హరియప్ చేయిస్తాడు. సరిగ్గా 3 గంటల తర్వాత కోల్కతాలో అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. తన 2 చేతుల్లోకి ఎత్తుకుని తన రూంలోకి ఊర్విని పడుకోబెట్టి బయట ఉన్న డాక్టర్స్ని చూసి తొందరగా నా బంగారుకి ఏమైందో చూసి చెప్పండి. ఒకవేళ తనకి ఏమైనా అయ్యిందో మీలో ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు అని దాదాపు ఆ సిటీలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ చూస్తూ కోపంగా అంటాడు. అతని కోపానికి డాక్టర్స్ అందరూ వణికిపోతూ సరే సరే సార్ ఆమెని చెక్ చేసి ఒక 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చి సార్, ఆమెకి ఏమీ కాలేదు. బాగా స్ట్రెస్ వల్ల డీప్ స్లీప్కి వెళ్ళింది. ఇక తలపై అయ్యింది చిన్న గాయం. అది ఒక 4 డేస్లో తగ్గిపోతుంది. కానీ ఆవిడ్ని డిస్టర్బ్ చేయకండి. చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఆవిడ లేచినప్పుడే లేవనివ్వండి. ఫ్లూయిడ్స్ కూడా పెట్టాము. ఇక ఒక నర్సు వాటిని చూస్తూనే ఉంటుంది. నాకు తెలిసి ఈ రోజు నైట్‌కి లేస్తుంది. ఇక మాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి బెడ్‌పై పడుకుని ఉన్న ఊర్విని ఇష్టంగా చూసుకుని బ్లాంకెట్ కప్పి నర్స్‌ని అవసరమైతే పిలుస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోమంటాడు. అతని ఆనందానికైతే అవధులు లేవు. తన బంగారం తన దగ్గరే ఉంది అని. కానీ అతన్ని భూమిపై నిలవనివ్వడం లేదు ఆ ఆనందం. అందుకే ఎదురుగా ఉన్న సోఫాని బెడ్ దగ్గరికి లాక్కుని అందులోనే కూర్చుని ఆమెనే చూస్తూ ఆమె చెయ్యిని తన చేతిలోకి తీసుకుని అలానే ఆమెని చూస్తూ అలా ఆనందంలోనే నిద్రపోతాడు రానా. ఇక దేవయాని దగ్గరకు వచ్చేద్దాం మనం. చేసిందంతా దేవయానియే. దేవయాని కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణమైనా ఆయు నిద్ర లేవచ్చు అని. ఈశాని కూడా లేపి నిండుగా డ్రెస్ వేసి ఏం చెయ్యాలో చెప్పింది. అత్త చెప్పిన దానికి ఆమెను ప్రిపేర్ చేసుకుంటుంది ఈషా. మత్తుగా తల అంతా బరువుగా అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ఆయు. చుట్టూ ఉన్న వస్తువులు చూసి తను ఎక్కడ ఉన్నాను అని
తలని ఒక చేత్తో నొక్కుకుంటూ బెడ్‌పై ఉండి చుట్టూ చూస్తాడు. అది తన గది కాదు. ఇక గెస్ట్ రూమ్ అని అర్థమయ్యింది. కానీ తను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ లేచి కూర్చున్నాడు. ఒక్కసారిగా తల గిర్రున తిరిగినట్టు అనిపించింది. 2 చేతులతో తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కుదుట పడ్డాక నెమ్మదిగా కళ్ళు తెరిచి తనని తాను చూసుకున్నాడు. ఆయు అలా చూసుకోగానే ఇదేంటి ఇలా ఉన్నాను? అసలు ఇక్కడ ఉన్నానేంటి? బంగారు అని పిలిచాడు. ఎక్కడా ఆమె చప్పుడు లేదు. అసలతనికేమీ గుర్తులేదు. కింద ఉన్న షర్ట్ తీసుకున్నాడు. అది తీయగానే ఆ షర్ట్ పాకెట్ నుండి ఒక జ్యువెలరీ రింగ్ బాక్స్ కింద పడింది. దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేశాడు వాయు. ఒకే విధంగా ఉన్న డిజైన్‌తో ఏ అండ్ యూలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. కానీ ఆయువుకేమీ అర్థం కావట్లేదు. చిన్న డైమండ్స్ పొదిగి ఉన్న ఒకే రకమైన వేరు వేరు సైజులో ఉన్న 2 ప్లాటినం రింగ్స్. అవి చూసిన మరుక్షణం తనకి ఊర్వితో ఎంగేజ్‌మెంట్ కదా! లేట్ అవుతుంది అని షర్ట్ వేసుకుని టైం వైపు చూశాడు. ఉదయం 10 అవుతుంది. కానీ ఆ రూమ్‌లో సన్‌లైట్ లేకపోవటం వలన నైట్ అని అనుకున్నాడు. ఓకే. ఓహ్! షిట్ లేట్ అవుతుంది. బంగారు టెన్షన్ పడుతూ ఉంటుంది అని కింద పడి ఉన్న ఫోన్‌ని తీసి చూడగా అది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని పాకెట్‌లో పెట్టుకొని బయటికి వస్తాడు ఆయు. డోర్ తెరవగానే ఇల్లు మొత్తం బల్లున వెలుగు కనిపిస్తూ ఉంటే అయోమయంగా చూస్తూ డిజిటల్ క్లాక్ వైపు చూస్తాడు. అది 10:10 AM అని చూపిస్తూ ఉంది. ఏంటి ఇది మార్నింగునా? నా బంగారుకి నాకు ఎంగేజ్‌మెంట్ నైట్ కదా! అసలేం జరిగింది? నేను ఈ రూమ్‌లో ఎందుకున్నా? అని అతని మెదడు ప్రశ్నలు వేస్తూ ఉంటే అతనికి పిచ్చి లేస్తుంది. ఏదో నెగెటివ్ సెన్స్ వస్తూ ఉంటుంది అతనికి. నా బంగారు ఏది? బంగారు, బంగారు అని కేకలు వేస్తాడు. ఆ కేక విని గదిలో ఉన్న దేవయాని లేచాడు అని నెమ్మదిగా ఈశాని అక్కడే ఉండమని హాల్లోకి వస్తుంది. అప్పటికి అక్కడ ఆనంద్ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి పక్కనే నిలబడుతుంది బాధ నటిస్తూ. రాత్రి నుండి బయట గార్డెన్‌లో ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయిన డింపుల్‌కి ఆయు పిలుపు వినగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఇంట్లోకి పరుగున వస్తాడు. బంగారు అని పిలుస్తూ తన రూమ్‌లోకి వెళ్ళాడు. బాల్కనీ అక్కడి నుండి కింద గార్డెను మొత్తం చూసినా ఎక్కడా కూడా కనిపించదు. ఎక్కడా ఆమె అలికిడి కూడా లేదు. ఏమయ్యింది? ఎక్కడ లేదు. అసలు నైట్ ఏం జరిగింది? అని ఆలోచిస్తూ డింపుల్‌ని అడగాలి. డింపుల్ అని పిలిచాడు. హాల్లోకి వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా. డింపుల్ బంగారు ఏది? డింపుల్ తల దించుకుని నిలబడ్డాడు. చెప్పు డింపుల్ నా బంగారు ఏది? అని కొంచెం గంభీరంగా అడుగుతాడు. కానీ డింపుల్‌లో నో ఆన్సర్. అలాగే నిలబడి ఉంటాడు. అడుగుతూ ఉంటే చెప్పవేంటి నా బంగారు ఏది? చాలా అయ్యో ఆపు అని గంభీరంగా వస్తుంది ఆనంద్ గారి గొంతు. అతని వైపు చూస్తాడు. ఆయు ఏ భావం లేకుండా నువ్విప్పుడు అడగవలసింది నీ నోటి నుంచి రావాల్సింది ఆవిడ గారు కాదు ఈషా అంటాడు. అర్థం కాకుండా కోపంగా చూస్తాడు. ఆయు ఏంటి అలా చూస్తున్నావు? నైట్ జరిగింది మర్చిపోయావా? లేక గుర్తులేనట్టు నటిస్తున్నావా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలి అనుకున్నావా? అంటాడు గంభీరంగా. అతను మాట్లాడేది అర్థం కానట్టు చూస్తూ ఉంటాడు. ఈషా అని గట్టిగా పిలుస్తారు ఆనంద్ గారు. తల దించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నిలబడింది. చూడాయు నీకు ఊర్వి అంటే ఇష్టమని నువ్వు చెప్పావు. నాకిష్టం లేకున్నా కూడా నువ్వేం చేసినా సరే సైలెంట్‌గా ఉన్నా. నిన్న ఆవిడ గారితో ఎంగేజ్‌మెంట్ పెట్టుకుని ఈషాని ఇలా బలవంతం చేసి తన జీవితాన్ని నాశనం చేశావు. నేను ఊరుకోను ఆయు. ఈషాకి అన్యాయం జరిగింది అని అంటున్న ఆనంద్ గారి గొంతు ఒక్కసారిగా ఆగిపోతుంది. బల్లున పగిలిన ఫ్లవర్ వాస్ సౌండ్‌కి చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో కోపంగా చూస్తూ ఉన్నాడు ఆయు. ఆనంద్ గారి మాట పూర్తి కాకముందే ఒక్క క్షణం అతన్ని చూస్తే దేవయానికి వెన్నులో వణుకు పుట్టింది. ఈషా అయితే తలను ఎత్తకుండా అలానే ఉంది. చూస్తే గుండె ఆగిపోతుందేమోనని తల ఎత్తితే మాటలు జాగ్రత్తగా చూసుకుని మాట్లాడండి. మీరు మాట్లాడేది ఆయు, ఆయు హార్మోనితో అని మర్చిపోతున్నారా? నా ఊహల్లో కూడా నేను నా బంగారుని తప్ప ఏ అమ్మాయిని ఆలోచించను అని అంటాడు చాలా స్థిరంగా. అవును నీ ఊహల్లో కూడా ఊర్వినే ఉంటుంది. అందుకే ఆమె అనుకుని నిన్న నువ్వు తినతో ఇంక చెప్పలేకపోయినట్టు ఇక ఏడుపు నటించింది. వాట్? ఏంటి నాటకాలాడుతున్నారా? అని ఒక్క అడుగు ముందుకు వేశాడు వాయు. ఆగు మేమందరం కళ్ళారా చూసాం. మేమే కాదు ఊర్వి కూడా అంటారు ఆనంద్ గారు. ఏంటి?
అని అనుమానంగా డింపుల్ వైపు చూస్తాడు ఆయు. డింపుల్ తల దించుకుని మౌనంగానే ఉండిపోయాడు. అతని మౌనం ఆయువుని ఆలోచనలో పడేసింది. అసలేం జరిగిందో ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పాపం ఆయు ఎంత ప్రయత్నించినా అద్దంలో తన బంగారుని కౌగలించుకోవటం వలన తన మెడపై అంటిన కుంకుమ తాలూకు గుర్తుని చూసి అందంగా నవ్వుతూ దాన్ని తుడుచుకునే వరకు గుర్తుంది. కానీ తర్వాత ఏమీ లేదు. డింపుల్ బంగారం ఏది అని అడిగాడు గట్టిగా ఆయు. కానీ డింపుల్ దగ్గర నుండి ఏం సమాధానం లేదు. నిన్నే అడిగేది డింపుల్ చెప్పు అంటాడు. ఇందాక నుండి చూస్తున్నాను. ఓ ఒకటే ఆవిడ గారి పేరు తలుస్తూ ఉన్నావేంటి? నేను చెప్తా విను. ఈశాని నిన్ను ఒకే బెడ్ పై చూశాక ఇక్కడ ఆవిడ గారికి పని లేదు అనిపించిందేమో. ఉన్నాడుగా ఆ రాజు, మనకు మళ్ళీ బాగా డబ్బున్నాడు, వాడితో ఈవిడ గారు వెల్ అనే మాట అనబోతుంది. ఆపు, ఇంకొక మాట కూడా రానివ్వకు నీ నోటి నుండి. చంపేస్తా నా బంగారునంటే. అమ్మో అమ్మో చూసారా, నా మేనకోడలి జీవితం నాశనం చేసిందే కాక నాపై ఎలా కోపడుతున్నాడో. అయినా నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా? కళ్ళతో చూసిందేగా చెప్తున్నా. అదంతా కాదండి, ఈషా జీవితం గురించి చెప్పు ఇప్పుడు. నా బాధ పెళ్లి కాకుండానే తన జీవితం ఇలా అయిందని నువ్వే నాశనం చేశావు. మీరే చెప్పండి అని అంటుంది. ఆయు, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఈషా గురించి, ఊర్వి గురించి కాదు. నిన్న మీ మధ్య జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఈషాని పెళ్లి చేసుకోవాలి అంటారు ఆనంద్ గారు గట్టిగా. షటప్ అని గట్టిగా అరిచి ఈషా వైపు అడుగులు వేస్తాడు. ఈషా భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది. ఏం జరిగింది అంటాడు గంభీరంగా ఆమెనే చూస్తూ. అది నువ్వు నువ్వు చెప్పు. నువ్వు ఏంటి? అది నువ్వు నన్ను ఊర్వి అనుకుని అనుకుని ఊర్వి అనుకుని నేనెంత వద్దని చెప్తున్నా కూడా వినకుండా న- నన్ను బలవంతం అని సౌండ్ వచ్చేసరికి హాలు మొత్తం దద్దరిల్లింది. ఆయు అని గట్టిగా అరిచారు ఆనంద్ గారు. ష్ అరవకు, ఇక్కడ నా మాట తప్ప, నేను మాట్లాడింది తప్ప ఇంకొకరు మాట్లాడకూడదు అని చూపు ఈషా పైన పెట్టి గంభీరంగా అంటూ సోఫాలో కూర్చుని డింపుల్కి సైగ చేస్తాడు. దేవయాని షాక్తో బిగుసుకుపోయింది. ఆ చూపుకి అర్థం తెలిసి డింపుల్ కింద పడి ఉన్న ఈశాని జబ్బ పట్టుకుని లాగి నిలబెడతాడు. తలంతా గిర్రున తిరుగుతూ పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దవడ మీద గట్టిగా కుట్టాడు ఆయు. పాపకి ఇప్పుడు చెప్పు, నేను ఆ గదిలో ఎలా ఉన్నాను అంటాడు. అసలు నువ్వెందుకు నాతో పాటు గదిలో ఉన్నావు చెప్పు. అది అత్త జ్యువెలరీ బాక్స్ మర్చిపోతే రూమ్లోకి వచ్చాను అని చెప్తుంది. ఏ కాయువా మజాకయ్యా? మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.